నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెదక్ నియోజకవర్గంలోని ప్రసిద్ధిగాంచిన ఈడపాయల వనదుర్గమ్మ గారికి 7 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ 7 కోట్ల రూపాయలతోని 12 కాటేజీలు నిర్మించడానికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ 7 కోట్ల రూపాయలు మంజూరు కృషి చేసినటువంటి మా మైనపల్లి మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారికి, అదేవిధంగా ఈ నిధులు శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారికి, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా గతంలో చూస్తే గతంలో 10 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఏడపాయల కానీ ఇక్కడ ఉన్న చర్చ్ కానీ 10 రూపాయలు కూడా తీసుకున్న పాపాన పోలేదు. కానీ ఈరోజు మా యువ ఎమ్మెల్యే కృషితోని దాదాపుగా ఈరోజు ఇంతకుముందే చర్చకు 33 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏడపాయల రోడ్ల నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా తాజాగా ఈరోజు 7 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మా మైనపల్లి రోహిత్ గారికి దక్కిన గౌరవము. రాబోయే రోజుల్లో తప్పకుండా అంతకాదు ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో తప్పకుండా 2 సంవత్సరాల 3 సంవత్సరాల కాలంలో మెదక్ నియోజకవర్గ పర్యాటక రంగంగా తప్పకుండా తీర్చిద్దామని తెలియజేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.